హాయ్ హలో వెల్కమ్ టు అనంత నాగలక్ష్మి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మేము ముందుకి ఆర్గానిక్ మెథడ్లో అసలు కొబ్బరి ఉండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మా అమ్మమ్మ నాన్నమ్మలు మా అమ్మగారికి నేర్పించారండి. మా అమ్మగారు ఇప్పుడు మీకు నేర్పించడం కోసం ఈ వీడియో చేస్తున్నాం. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక 3 నుంచి 4 చెక్కలు కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే 1 కప్పు నుంచి 2 కప్పులు నెయ్యి అండి, అలాగే 1 కప్పు అంజూరా. ఆ కప్పులో ఎన్ని పడితే ఎన్ని, ఒక 8 9 పడతాయి అలాగే 1 కప్పు పంచదార. ఇది పెద్ద బలుపు పంచదార. అదే ఒక అర కేజీ నుండి పావు కేజీ నుండి అర కేజీ మధ్యలో తీసుకోవచ్చండి. ఆర్గానిక్ బెల్లం మనం స్వీట్ని బట్టి వేసుకోవాలి. అలాగే 1 కప్పు జీడిపప్పు, అలాగే ఒక 8 నుంచి 9 ఆలిక్కాయలు తీసుకున్నారు మా అమ్మగారు. అలాగే పచ్చి కోవా 1 కప్పు. ఇది నాట్ ఏ మ్యాండేటరీ, అంటే ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు, వేసుకుంటే బాగుంటుంది అనమాట. ముందుగా ఏం చేశారు, స్టవ్ వెలిగించారు, కళాయి పెట్టారు. కళాయి వేడెక్కగానే మనం ముందుగా 1 కప్పు నెయ్యి వేసుకోవాలి. కప్పున్నర పడుతుంది నెయ్యి వేసుకోవాలి. ఇదిగోండి చూడండి, మంచి నెయ్యి అండి, మంచి ఆర్గానిక్ నెయ్యి తీసుకోండి. అన్నీ కూడా ఆర్గానిక్ మెథడ్లో మనం కొని బయట నుండి కొంచెం కాస్ట్లీ అయినా తెచ్చుకుంటే మనకి చాలా అద్భుతంగా కుదురుతుంది అనమాట స్వీట్ అనేది. ఇదిగోండి, ముందులో మా అమ్మగారు నెయ్యి కొంచెం వేడెక్కగానే జీడిపప్పును వేయించుకుంటున్నారు. ఇది ఫస్ట్ ప్రొసీజరు. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా మంచిగా దోరగా వేయించుకోవాలన్నమాట. నేతిలో జీడిపప్పు వేయించుకుంటుంటే వచ్చే అరోమా ఉంటుందండి, చాలా బాగుంటుంది కదా. ఇది ఇక్కడ కూడా నాకు అదే జరిగింది వీడియో తీస్తున్నప్పుడు. ఇదిగోండి వేడి కొంచెం బాగా బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు, కొంచెం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు దీన్ని చాలా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వేగిపోతుంది జీడిపప్పు కూడా. సో ఏంటంటే మా అమ్మగారు కొబ్బరి తురుము వేశారు. చూసారా ఎంత కొబ్బరి తురుము వేసుకున్నారో. ఎందుకంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే అంత కొబ్బరిని మనం ఇందులో యూజ్ చేస్తాం. ఇదిగోండి, ఇది ఆర్గానిక్ బెల్లం అండి. బెల్లాన్ని ఆర్గానిక్ బెల్లం ఏంటంటే ఇందులో మనం తేలిగ్గా ఏదైనా ఒక చితగొడితే వెంటనే చితికిపోద్ది అనమాట బెల్లం. సో మామూలుది అయితే కొంచెం కెమికల్స్ అవి మిక్స్ చేస్తారు, చాలా గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇదిగోండి, పంచదార కూడా వేశారు మా అమ్మగారు. పంచదార ఎందుకు వేస్తున్నారండి, బెల్లం ఒక్కటే సరిపోతుంది కదా అనుకోవచ్చు. మీరు బెల్లం కావాలంటే ఓన్లీ బెల్లమే వేసుకోవచ్చు, లేదా పంచదార కూడా వేసుకోవచ్చు. కానీ 2 వేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. కానీ పంచదార వద్దండి మాకు, ఆర్గానిక్ మెథడ్లో ప్యూర్గా ఇదే చేసుకుందాం అనుకునే వాళ్ళు బెల్లం మాత్రమే వేసుకోండి. ఇదిగోండి, బెల్లం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, మరీ పాకం రాకూడదు. ఇదిగోండి, మా అమ్మగారు జస్ట్ కొద్దిగా అంటే ఒక అనుకోండి, ఒక అరకప్పు కూడా కాదు, నీళ్లు వేశారనమాట. జస్ట్ ఒక 5 నుంచి 6 స్పూన్లు అనుకుంటా, ఆ స్పూన్లు నీరు వేశారు. ఎందుకంటే ఆయిల్ అదే ఇప్పుడు వాటర్ వేస్తే వాటర్ ఎక్కువ వేసామనుకోండి మొత్తం అంతా ఇది జ్యూసీ అయిపోద్ది అనమాట. సో అలా కాకుండా మనం వాటర్ లైట్గా వేసుకుంటారు. లైట్గా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా తయారవుతుంది అనమాట. అదిగోండి, కొంచెం వాటర్ వేయడం వల్ల మనకి ఏంటంటే బాగా బాగుంటుంది అనమాట. ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ జ్యూసీ అయిపోద్ది. సో అలా వేయకూడదు. 1/2 కప్ కన్నా బిలో వాటర్ వేశారు మా అమ్మగారు. జస్ట్ ఏదో వేసామన్న పేరుకి, అంతే అనమాట. ఎందుకంటే బెల్లం పాకం పట్టలేదు కదా, మనం బెల్లం చెతగొట్టి వేసేసుకున్నాం. సో అందులో వాటర్ ఏమి ఉండదు. సో బెల్లం పాకం అంటే మళ్ళీ పాకంలో కొంచెం అన్న వాటర్ ఉంటుంది కదా. సో అది కాకుండా ఇలాగనమాట. మీకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కానట్లయితే ఒక్కసారి బ్యాగ్స్ మళ్ళీ ప్రీవియస్గా వెళ్ళి చూసుకోండి, అర్థమవుతుంది. ఇదిగోండి చూసారా, ఇదిగోండి బాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కావాల్సిందల్లా ఓపిక అండి, ఓకేనా. ఓపిక కొంచెం ఉంటే మంచి స్వీట్ మనం తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, దాని తర్వాత మా అమ్మగారు ఏం చేస్తున్నారు, ఇదిగోండి పంచదార, ఆలిక్కలు 2 కలిపి ఇలా దంచుకొని కచ్చాపిచ్చగా పొడి కింద చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, పక్కన పెట్టుకున్నాక కొంచెం వేగిన తర్వాత, ఏది మనం వేసిన బెల్లం, కొబ్బరికాయ ఉంది కదా, జీడిపప్పు, ఇవి కొంచెం వేగిన తర్వాత మా అమ్మగారు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఆలిక్కాయలని, పంచదారని, అది వేసారు. అది వేయగానే వెంటనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి చూసారా, ఈ విధంగా మనం చూసారా కొబ్బరి ఎంత బాగా వేగి బెల్లంతో మిక్స్ అయ్యి చాలా మంచిగా తయారవుతుంది అనమాట. ఇదిగోండి, ఇదిలా కొంచెం వేగగానే మనం అంజూరాని కట్ చేసుకుని పెట్టుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న అంజూరా తెచ్చుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి, ఇందులో ప్రాబ్లం లేదు. అంటే మళ్ళీ అది డ్రై ఫ్రూట్ లడ్డు అయిపోతుంది. కానీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ తక్కువ వేసుకుంటే మనం కొబ్బరి ఉండ అనే దానికి మనం చక్కగా బాగుంటుంది. అంటే కొబ్బరి ఎక్కువ కనబడాలి కొబ్బరి ఉండలో, అంతేగాని డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే కొంచెం బాగోదు. ఆల్రెడీ మనం జీడిపప్పు వేసాం,
సో మంజూరా వేసాం. ఇదిగోండి ఇప్పుడు వేసింది ఏంటి అనుకుంటున్నారు కదా మీరు అందరూ. ఇప్పుడు వేసింది చిటికెడు అంటే చిటికెడు సాల్ట్. ఎందుకు వేశారంటే మనం ఆల్రెడీ బెల్లం వేసాం, జీడిపప్పు, అంజూరా ఇవన్నీ స్వీట్ కదా, అంటే కొబ్బరి స్వీటు, బెల్లం వేసాం స్వీటు, పంచదార వేసాం స్వీటు, జీడిపప్పు కొంచెం స్వీట్గా ఉంటుంది, అంజూరా ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి కోసం చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ వేసారనమాట. మామూలు సాల్టేనండి, కల్లుప్పు అయితే కాదు, మామూలు సాల్ట్నే మనం వేసుకోవాలి. వేసిన తర్వాత ఇగోండి నెయ్యి, మా అమ్మగారికి తెలుస్తుంది నెయ్యి కొంచెం పడుతుంది అనమాట. సో మీరు ఫస్ట్ నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకి తెలిసిపోతుంది లాస్ట్లో మనకి అంటుకోకుండా మంచిగా ఫ్లేవర్గా రావడం కోసం ఇంకొంచెం నెయ్యిని మనం యాడ్ చేసాం అన్నమాట. ఇదిగోండి ఇవన్నీ కలవగానే వచ్చిన ఆరోమా ఏదైతే వాసన ఉందండి చాలా 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 బాగుందండి. ఇదిగోండి ఫైనల్గా బాగా వేగిన తర్వాత, ఇది మనం ఏదైతే కొబ్బరుండ మాదిరి చేసుకుందాం అనుకుంటున్నామో దానికి బాగా వేగిన తర్వాత ఇదిగోండి 1 కప్పు పచ్చి కోవా వేశారు మా అమ్మగారు. ఇది మ్యాండేటరీ కాదండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, కానీ ఇక్కడ మా అమ్మగారు అనేది వేశారనమాట. ఇదిగోండి ఏ విధంగా వేశారు చూసారు కదా. అదే అర్థం కానట్లయితే ఏమీ ప్రాబ్లం లేదండి, 1-2 సార్లు వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఇదిగోండి వేసిన తర్వాత కొంచెం బాగా వేగాలన్నమాట. ఎందుకంటే మనం కోవా వేసాం కదా, కోవా బేగానే అయిపోతుంది. ఆల్రెడీ కోవా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదిగోండి చూసారా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా అయిందో. అంతేనండి, వేడివేడిగా అనుకుంటారో చల్లగా అనుకుంటారో ఎలాగైతే అనుకుంటారో మీ ఇష్టం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టైనా సరే గట్టిగా అవుతాయి, అప్పుడు తీసుకోవచ్చు. లేదంటే కనుక ఇప్పుడు తీసుకుంటే జ్యూసీగా ఆ నెయ్యి తగులుతూ భలే ఉంటుందండి. చూసారా ఎంత మంచిగా రౌండ్గా ఉన్నాయో. నేనే చేశాను కానీ మా అమ్మగారు ప్రిపేర్ చేశారు. ఇదిగోండి ఎంత బాగా వేగిందో చూసారా. ఆ జీడిపప్పు పెడితే ఆ మెరుస్తూ ఎంత బాగుందో కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్.